ఎలా చూసుకోవాలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు చందు గారు. రైట్ గాది వెంకటేశ్వర గారు మీరేమంటారు? అంటే ఒక పెద్దవాడిగా చెప్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఆయన తీసుకొచ్చారు. ఓకే, ఢిల్లీలో అలా జరిగినాయి అంటే ఆ పరిస్థితులు వేరు, ఆ సిచ్యువేషన్ అంతా వేరు, ప్రెసిడెన్షియల్ రూల్ అది అని మాట్లాడారు. నిజంగా ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18న ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రాకపోతే జరిగే పరిణామాలు మీరే విధంగా చూస్తారు? ఆ 11 మంది కూడా ఇంటికేనా? వెంకటేశ్వర గారు. చంద్ర గారు, మీకు అలానే పెద్దల మస్తాన్ రావు గారికి, అజయ్ గారికి, వంశీకి శుభ సాయంత్రం. ఇక్కడ ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి సిస్టంలో ప్రజల సమస్యలు ఏమైనా వినిపించాలన్నా, ప్రజల తరపున మాట్లాడాలన్నా వేదిక అసెంబ్లీ. సో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు వెళ్లకుండా ఉంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇదొక అర్ధరహితం కదా. దానికి అర్థం ఏమన్నా ఉంటుందా? ఎవరైనా కానివ్వండి, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటే అసెంబ్లీ సెషన్స్కి ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళకపోవటం అనేది ప్రజాస్వామ్యంలో యాక్సెప్టబుల్ కాదు. మరి అలాంటప్పుడు ఆ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఖచ్చితంగా జరుగుతుంది కదా. ఒక ముద్దాయి కోర్టుకి వెళ్ళలేదనుకోండి, వాళ్ళ లాయర్ ఏదైనా ఆప్షన్ పిటిషన్ ఇస్తారు. ఒకవేళ పిటిషన్ ఇస్తే అది సహేతుకంగా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తే వాయిదా పడుతుంది, లేదంటే అది డిస్మిస్ చేస్తే వారెంట్ ఇస్తారు. లేదు లాయర్ గారు అసలు పిటిషనే పెట్టకుండా ముద్దాయి వెళ్ళకుండా ఉంటే వారెంట్ ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి రూల్ అది. జస్ట్ లైక్ ఇక్కడ కూడా అసెంబ్లీలో కూడా మరి ఇట్లా కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయితే ఆ నిబంధన ఉన్నప్పుడు ఆటోమేటిక్ పోతుంది కదా. దానికి కూటమి పార్టీలకు సంబంధం ఏమి దాంట్లో? అది కూటమి పార్టీలకు సంబంధించిన విషయం కాదు. అది ఓన్లీ అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించినటువంటి విషయం. ఆ నిబంధన ఉందంటే ఆటోమేటిక్ జరుగుతుంది. దాంట్లో మళ్ళా ఏదో కక్ష సాధింపు సరిగా చేశారు అనటానికి అవకాశం ఉండదు కదా. అది ఒకవేళ లేదనుకోండి, మేము చేయడానికి కుదరదు కదా. అక్కడ ఉన్నటువంటి సిస్టమే, ఆ సిస్టమ్ ప్రకారం అది జరుగుతుంది. కానీ అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటము అనేది మరి ఏ రకంగా కరెక్ట్ అనేది వాళ్ళు ఒకసారి చెప్పాలి. ఎవరైతే అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటున్నారో, ప్రజలు ఓట్లేపుని గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళను నేను అనేటప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఆ ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆ నియోజకవర్గాలు కూర్చుని ఇదిగో కారణమని అక్కడ చెప్పుకోవాలి. ఫస్ట్ అది సహేతుకమా కాదన్నది ఆ ప్రజలు తేల్చాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అసెంబ్లీ నడుస్తుంది. దీంట్లో ఈ గొడవ అసలు అనవసరం. కానీ ఇవాళ అసలు అసెంబ్లీకి రాను నేను రకరకాల సాకులు చెప్తున్నారు. సరే ఏదన్నా కానివ్వండి, అదేదో మాకు ప్రతిపక్ష హోదా కావాలని కానీ, లేదంటే వస్తే ఏదో గేలు చేస్తానని. ఎందుకంటే దౌర్భాగ్యం ఏముందండి? ప్రభు హోదాలు గీదాలు అనేవి అక్కడ ఉన్నటువంటి రూల్స్ని బట్టి వస్తాయి, కానీ రూల్స్కి వ్యతిరేకంగా ఎవరు రావు కదా. అక్కడ ఆయనకు అవకాశం ఉంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు అవుతాడు కదా. లేదు ప్రతిపక్ష నాయకుడు అయితే ఈయనకు వచ్చే ఏంటిది ఏదో క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారని చెప్తున్నారు. మరి అయితే దాని గురించి పూర్తిగా నా తెలియదు. క్యాబినెట్ ర్యాంక్ అంటారు. ఈయన ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిగా ఆల్రెడీ ఉంటది కదా. ఎక్స్ సీఎం హోదాలో ఆయనకు ఉండేటటువంటి ప్రివిలేజెస్ అన్ని ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఆయనకి దీనివల్ల ఒరిగేది ఏం లేదు. ఇకపోతే టైము అంటారు. ఎంత టైం ఉంటుంది? అసలు అసెంబ్లీకి ఒక సిస్టమ్ ఉంది. అధికార పక్షానికి ఎంత, ముఖ్యమంత్రి గారికి ఎంత, మంత్రులకి ఎంత, ప్రతిపక్ష పాత్ర ఉంటే వాళ్ళకింత, లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంత టైం అనేది ఉంటుంది కదా. అది నిర్దిష్టంగా టైం అక్కడ ఉంటుంది. ఆ టైంని మించి వచ్చింది. సరే ఏంటి ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇస్తారు అనుకుందామండి. లేదా మీకు ప్రతిపక్షం వస్తే 20 నిమిషాలు ఇస్తారు. ఆ 20 నిమిషాల్లో మాట్లాడితే 10 నిమిషాలు మాట్లాడండి. 10 నిమిషాల వరకు 10 నిమిషాలు మాట్లాడారా? మనకు గంటే కావాలా? అంటే గారు భయపడుతున్నారా అంటే గతంలో వైసీపీ చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ బేస్ చేసుకుని కూడా మళ్ళీ అలాంటివి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మన మీద ఖచ్చితంగా అలాంటి ఇది జరుగుతుంది అసెంబ్లీలో అని ఏమన్నా భయపడి వెనకడుగు వేస్తున్నారా, లేదంటే ఎలా చూడాలి? అది ఆయనకి తెలియాలి చందు గారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ప్రజాస్వామ్యం ఏంటో తెలియదు, అసెంబ్లీ ఏంటో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా గొడ్ల సావిడిని చేశారు దాన్ని. ఓ 10 మంది కూర్చొని ఊర్లో కనుక సరదాగా మాట్లాడుకుందని చేశారు. వాళ్ళకి అసెంబ్లీ అంటే తెలిస్తే కదా. కానీ ఇవాళ మేము అది కాదు కదా. అసెంబ్లీ అంటే ఏంటో తెలుసు మాకు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీని ఏ రకంగా నడపాలో తెలుసు, దాంట్లో ఎట్లా ప్రవర్తించాలో తెలుసు.
అలాంటి నాయకులు ఉన్నటువంటిది కూటమి ప్రభుత్వం మేమెందుకు చేస్తాం అట్లా? మాకేం అవసరం? వాళ్ళు ఊహించుకుంటే దాన్ని మేమేం చేయగలుగుతాం? కానీ ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళ మానసిక స్థితి ఏంటనేది ఒకసారి ఆలోచన చేయాలి మనం. దానికి కారణం కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరు వెళ్ళడానికి లేదు అబ్బాయి నేను వెళ్ళకపోతే అంటే కనుక మరి ఆయన ఏ పార్టీ నాయకుడు అనేది వాళ్ళే ఊహించుకోవాలి. పాపం గెలిచి అసెంబ్లీకి వెళ్ళకపోతున్నందుకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. ప్రజలు ఎట్లాగో చెప్తారు. ఇప్పుడు 11 వచ్చినాయి, ఈ 11లో రేపు మళ్ళా నెక్స్ట్ 29 ఎలక్షన్కి వచ్చినప్పుడు వీళ్ళే కనుక నుంచుంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఆ ప్రజలు ఏం చేస్తారు? మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. అసలు అసెంబ్లీకి వెళ్ళాలని మీకు అందరూ ఓటాన్ని ఖచ్చితంగా అడుగుతారు. వెనకట్లాగా ఏం లేరు కదా వాళ్ళ జనం. అది ఎట్లాగో వస్తుంది 29లో. కానీ దానికి కారణం కనుక జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిమైనింగ్ 10 మందిని కూడా ఎల్లకుండా చేస్తే అంతకు మించి ప్రజాస్వామ్యంలో మరి ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, గతంలో ఎక్స్ సీఎం, అంతకుముందు పార్లమెంటేరియన్, ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తికి నిజంగా అట్లా చేస్తున్నాడంటే దానికి వాళ్ళే సమాధానం చెప్పాలి. మేము ఏమేమి మాట్లాడినా కానీ అయ్యో ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు అంటారు. సో మేము మాట్లాడదలుచుకోవాలా, ఇది ప్రజలకే వదిలిపెడుతున్నాం. మేము ప్రజాస్వామ్యంలో ప్రజలే అద్భుతం కాబట్టి ప్రజలకే వదిలిపెడుతున్నాం. ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారో ప్రజలే మాట్లాడతారు. మేమేం మాట్లాడినా దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్లే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఒకటి తెలుసుకోవాలి, వాళ్ళు ప్రజలకు అర్థమైంది ఈయన కావాలని అసెంబ్లీకి ఎగ్గొడుతున్నాడు లేదంటే భయపడుతున్నాడా ఏందనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఇవాళ జరుగుతున్న తప్పుదేంటి అనేది అర్థం చేసుకుని వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటది. మేమైతే కూడా చెప్తున్నాం, ఆయన్ని గేలు చేయము, ఎగతాలు చేయము, ఆయన ఆట పట్టించము. మేము ప్రజాస్వామ్యయుతంగానే అసెంబ్లీని మేము నడుపుతాం. అసెంబ్లీ అనేది ప్రజల కోసం. ఆ ఉన్న టైము కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు ఆ టైంకి. అది మేము ప్రజలకు ఉపయోగపడే విధంగానే వాడతాం తప్పితే ఈయనేదో టార్గెట్ చేయాలి, ఈయనేదో మాట్లాడాలి, గతంలో అట్లా చేశాడు అనేది క్వశ్చనే లేదండి మాకు. ఎప్పుడప్పుడు మా గతాహనే మాకు. ప్రజెంటే మేము వర్తమానంలో ఉంటాం తప్పితే గతాలు భవిష్యత్తులు ఆలోచించదు. భవిష్యత్తు దేని గురించి ఆలోచిస్తాం? ఏమి మంచి చేయాలో ఆలోచిస్తాం. అంతే. గతాన్ని పెట్టుకుని ఊగే టైప్ అయితే కూటమి నాయకులు అవసరం లేదు, చెయ్యము. మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇదైతే కరెక్ట్ కాదు. అసెంబ్లీకి రాకుండా మానుకోవటం అనేది ఎవరు చెప్పినా కరెక్ట్ అని అనరు. ఆయన నేను కూడా చెప్తున్నాను జనసేన పార్టీ నుంచి, అదైతే కరెక్ట్ కాదు, రమ్మనండి. ఆయనకి 20 నిమిషాల టైమే ఉండాలని లేదు, అరగంటే ఉండాలని లేదు. ఆ అరగంట టైం ఇవ్వకపోతే 20 నిమిషాల్లో మాట్లాడచ్చు, 15 నిమిషాల్లో మాట్లాడచ్చు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెసులుబాట్లు అవి వస్తే పద్ధతిగా ఉంటది. ఒక నాయకుడిగా, ఒక పార్టీకి అధినేతగా, ఒక ఎక్స్ సీఎంగా, ఒక ఎమ్మెల్యేగా అక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడితే అది పద్ధతి, గౌరవం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు. ఇప్పుడు వాళ్ళు చేసే పని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. రైట్ వెంకటేశ్వర గారు. అజయ్ కుమార్ గారు ఏమంటారు? 11 స్థానాలు